సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న హీరోగా మహేష్ బాబు చేస్తుండటంతో ఈ మూవీ మీద భారీ బజ్ ఏర్పడింది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, కలేజా వంటి క్రేజీ సినిమాలు వచ్చాయి. ఇందులో అతడు సినిమా థియేటర్లలో బాగానే ఆడింది, కానీ కలేజా మాత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమా టీవీలో వచ్చినప్పటి నుండి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పాలి. అందుకే గుంటూరు కారం కోసం త్రివిక్రమ్, మహేష్ బాబు మళ్ళీ చేతులు కలిపారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ పాటలు అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మాత్రం అరాచకమనే చెప్పాలి. మహేష్ బాబు నుండి ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూసి చాలా రోజులైంది. గత 4-5 సినిమాల్లో మహేష్ బాబు ఓర మాస్ మసాలా పెర్ఫార్మెన్స్ జోలికి పోకుండా కూల్ అండ్ సాఫ్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో తన మాస్ పెర్ఫార్మెన్స్తో తిరిగి వచ్చాడు. ఇక విడుదలైన గుంటూరు కారం ట్రైలర్ మాత్రం రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక మహేష్ బాబు లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్రివిక్రమ్ సినిమాలో మాస్ మసాలా బాగా దట్టించాడని చెప్పాలి. ఇక ఫైట్ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయని అర్థమవుతుంది. ట్రైలర్లో చూస్తున్న ఫైట్ సీన్స్కే పూనకాలు వస్తున్నాయి. అలాంటిది ఫైట్ సీన్స్ థియేటర్లో చూస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ పెన్ నుండి వచ్చిన మాటలు మహేష్ బాబు డైలాగ్ రూపంలో తోటల్లా పేలుతున్నాయి. ఇక శ్రీలీల, మహేష్ బాబు మధ్య మంచి కాంబినేషన్ ఉండబోతోంది. ఇక్కడ శ్రీలీల ఖచ్చితంగా విలన్ కూతురే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్లో మీనాక్షి చౌదరి కనబడింది. మహేష్ బాబుకి మరదల క్యారెక్టర్లో నటిస్తూ ఉండడం విశేషం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, ప్రతి సినిమాలో కొడుకు మీద తల్లికి ప్రేమ అనురాగాలు ఉండటం సాధారణ విషయం. కానీ ఈ సినిమాలో హీరో మీద పూర్తి విరుద్ధంగా హీరో తల్లి ఉండటం సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ ట్రైలర్లో పుష్కలంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తూ ఉంటే కథలో పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమన్ నేపథ్య సంగీతం మాత్రం ట్రైలర్కి మైనస్గా ఉంది అనిపించింది. ఇక థియేటర్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.